కానీ చెప్పకుండా మాత్రం, ప్రజలకు సంబంధం లేకుండా మాత్రం, ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన కొనసాగిస్తే మాత్రం మనం నోరు మూసుకోవాలి. మనం ఏమీ మాట్లాడద్దు. మీరేం మాట్లాడడానికి వీల్లేదు, మీరు ప్రశ్నించడానికి వీల్లేదు. మీరు ఓటు ముద్రగాళ్ళు మాత్రమే. మాకు ఓటు వేసి గెలిపిస్తే మేము అధికారం చెలాయిస్తాం, అంతవరకే మీ పాత్ర. అడగడానికి వీల్లేదు, నోరు మెదపడానికి వీల్లేదు అని చెప్తున్నటువంటి పాలకులు పరిపాలిస్తున్న దేశంలో మనం తీసుకుంటున్నాం. ఎందుకు మాట్లాడకూడదు? ప్రజాస్వామ్య దేశం కాదా? ఇక్కడ రాజ్యాంగం లేదా? రాజ్యాంగబద్ధంగా మీరు ఎన్నుకోగలేదా? రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తే రాజ్యాంగాన్ని గుర్తు చేయడం తప్ప. అయ్యా, ఇక్కడ ఆకలి ఉన్నది, ఇక్కడ దోపిడీ ఉన్నది, ఇక్కడ పీడన ఉన్నది, ఇక్కడ అనేక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, దుర్మార్గాలు జరుగుతున్నాయి. అంతరానితనం ఉన్నది, అసమానతలు ఉన్నవి. మరి ఇవన్నీ ఉన్న చోట మాట్లాడడం అనేటువంటి కుదరదు అంటే ఇవన్నీ లేకుండా చేయండి. ఇవన్నీ లేకుండా చేయండి. మీరు ఇవన్నీ లేకుండా చేస్తే మేమేమీ మాట్లాడము. ఇవన్నీ యథాతథంగా జరుగుతాయి, కానీ మీరేం మాట్లాడదు. అంటే మేము మనుషులు కాదా? మాకు మెదడు లేదా? మేము మాట్లాడకూడదా? మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా? బతికే స్వేచ్ఛ కూడా లేదా? మరి ఎందుకంటే స్వతంత్రం ఉన్నదా? నిజంగా స్వాతంత్రం వచ్చిందా ఈ దేశానికి? స్వాతంత్రం వచ్చింది అని అంటే ప్రజాస్వామ్యం అనేటువంటిది ఉండాలి. ప్రజాస్వామ్యం ఏమిటి అని అంటే మనకు మాట్లాడే హక్కు ఉండాలి, జీవించే హక్కు ఉండాలి, ప్రశ్నించే హక్కు ఉండాలి, నిలదీసే హక్కు ఉండాలి, అవసరమైతే గల్లం పట్టి నిలదీసే హక్కు కూడా ఉండాలి. కానీ ఇది ఏది జరగడానికి వీలేదు అంటే ఎట్లా? అందుకని ఇవాళ ఆదివాసీలు అంటే ఎవరు కొండగా మాట్లాడేది, విజయ్ కుమార్ మాట్లాడేది, కుమారస్వామి మాట్లాడేది, అందరూ మాట్లాడేది. ఆదివాసీలు అంటే ఎవరండి? ఆదివాసీలు ఈ దేశ మూలవాసులు. ఈ దేశ మూలవాసులను సమూలంగా నిర్మూలిస్తామంటారా మీరు? ఈ దేశానికి నాగరికత నేర్పినటువంటి వాళ్ళే కదా వాళ్ళు. ఈ అడవిని కాపాడుతున్నదే వాళ్ళు కదా. అడవి లేకుండా మనం అడగలమా? ఈ మాత్రమే గాలి పీల్చుకోగలమా? ఇవాళ వనరుల విధ్వంసం జరుగుతూ ఉంది, పర్యావరణ విధ్వంసం జరుగుతూ ఉంది, అడవులు నరికివేయబడుతున్నాయి. అడవిలో ఉన్నటువంటి సంపదనంతా కొల్లగొట్టుకోవడానికి రండి మీరు మా దగ్గరికి, మా ఇష్టం వచ్చినట్టుగా మేము చేస్తామని చెప్పేసి పాలకులు రెడ్ కార్పెట్ వచ్చి వాళ్ళందరినీ పీల్చి వాళ్ళ కంటగడుతున్నారు. అంటగడుతున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా మనమంతా అడుగుతున్నాం. ఆదివాసీలు కూడా అడుగుతున్నారు. చెప్తారు ఇప్పటిదాకా ఉగ్రంశీలి నుండి, రామ్జీగౌడ్ నుండి, అబ్దుల్ సీతారామరాజు నుండి, సమ్మక్క సారకల వరకు, ఇప్పుడు మనం మాట్లాడుతున్న వరకు ఆదివాసీ బిడ్డలు చేస్తున్నటువంటి పోరాటం వరకు కూడా ఇవాళ వాళ్ళు స్వయం పాలన కోరుకుంటున్నారు. ఈ అడవి మాది, అడవి మీద హక్కు మాది, మాకు తప్ప ఇంకెవరికి ఉంది అధికారం అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అది తప్పట్లేదు. చిన్న పిల్లలు సైతం వాడి చేతిలో నుంచి చాక్లెట్ పిప్పరమిట్ట గుంజుకుంటే మనల్ని పట్టి మరి గుంజుకుంటాడు వాడు. అటువంటిది మన దేశ సంపదనంతా కొల్లబడుతుంటే, మన దేశ సంపదనంతా ఎవరితో ఉంటాడు అంటగడతా ఉంటే చూస్తూ ఊరుకోవాలి. మీరు మాట్లాడద్దు, అందుకే చంపేస్తున్నామని చెప్పేసి చంపేస్తున్నాను అంటే మావి ప్రాణాలు కావా? కేవలం అంబానీ అదానీయే మనుషులా? బహుళజాతి సంస్థల కార్పొరేట్ శక్తులే మనుషులా? ఈ దేశ ప్రజలు మనుషులు కాదా? ఈ దేశాన్ని వల్లగాడు చేసి దేన్ని అనుకుంటారు? మరి దేనికోసం ఇదంతా కూడా వేరే దేశాల మీద యుద్ధం చేసి విజయోత్సవం చేసుకున్నట్టు గణేగుట్టల పైన జెండా ఎగరేసి విజయోత్సవాలు చేసుకుంటున్నారు. ఇంతకంటే దుర్మార్గమైంది మనకు ఉంటుందా? మనుషులు చేయాల్సినటువంటి పనేనా? మనసు లేదా? మానవత్వం లేదా? మన దేశ బిడ్డలను చెప్పుకొని, మన బిడ్డలను చెప్పుకొని మరి మనమే ఈ రకంగా ఉంటే ఈ దేశ పాలకులు లేదండి, ఈ దేశాన్ని ఎట్లా వెళ్తుందని అనుకోవాలి. అందుకనే ఇది సరైనది కాదు, ఎవరు చేసినా సరైనది కాదు. అందుకనే చాలా కాలం నుంచి అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, శక్తులు, వ్యక్తులుగా ఎవరైనా మేధావులు అందరూ కూడా ముందుకొచ్చి ఇది సరైనది కాదు, మానుకోండి. వాళ్ళు కాల్పులు ఆపేశారు, మావోయిస్టు ఆపేసి ఉత్తరాలు రాశారు, మేము చర్చలకు సిద్ధము అని. మరి అవకాశం ఇవ్వాలి కదా, అడుగుతున్నప్పుడు అవకాశం ఇవ్వాలి కదా. ఇవ్వకుండా దాదాపు 600 మందిని కొట్టలు పెట్టుకున్నారు. ఇవ్వకుండా
మీ పాలన. రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, కోర్టులను పక్కన పెట్టి, మరి కోర్టులు ఏం చేస్తున్నాయి? చిన్న చిన్న సమస్యలు సుమోటోగా తీసుకొని శిక్షలు ఇస్తాయి కదా, పనిష్మెంట్ ఇస్తారు కదా. మరి కోర్టులు ఏం చేస్తున్నాయి? ఇంత ఘోరం జరుగుతుంటే, ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇంత మానవ హననం జరుగుతుంటే, ఆదివాసీ బిడ్డలను ముంచుకొత్తలు వస్తుంటే, రక్తమాంసాల మొత్తం కూడా వాళ్ళ రక్త ప్రేమలో ముంచుకుంటే, పచ్చని అన్నింతా కూడా రక్తమయం చేసుకుంటే, ఇంత అడవి విధ్వంసం అవుతా ఉంటే కోర్టులు ఏం చేస్తున్నాయి? బాహాటంగా ఈ దేశాన్ని పరిపాలించగలిగినటువంటి వాళ్ళే పార్లమెంటు సాక్షుల నిర్మూలిస్తా వచ్చే సంవత్సరానికల్లా మాట్లాడగలిగేటువంటి వాళ్ళు ఎవరిని, ప్రశ్నించేటువంటి వాళ్ళు ఎవరిని కూడా భక్తనీయం, నక్సలైట్లను భక్తనీయం, నిర్మూలిస్తామంటే అంటే ఎవరైనా ఇట్లాంటి పొరపాటు మాట మాట్లాడితే శిక్షించాల్సినటువంటి మీరే ఈ రకంగా మాట్లాడటం మీకు శిక్షార్హులు కాదా? మరి ఏదైనా సరైంది. అందుకని మనిషి అన్నటువంటి ప్రతి వ్యక్తి, మానవత్వం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇవాళ కర్ణకుట్టంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిరసించడం తప్పదు. అందుకని అడవిని మొత్తం ఆగం చేస్తున్నటువంటి పరిస్థితిలో ఇవాళ పర్యావరణం అంటూ లేకపోతే, ఆ ప్రకృతి ప్రకోపిస్తే రేపటి తరానికి ఏమందించగలుగుతాం మనం? ఏ సమాజాన్ని అందించగలుగుతాం మనం? ఇప్పటికే ఇట్లాంటి వాతావరణం ఉంది. ఎప్పుడు ఎండ పడుతుందో, ఎప్పుడు వాన పడుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి, ఎప్పుడు వరదలు పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే మానవ తప్పిదం వల్ల, మానవ వర్గాల తప్పిదం వల్ల ఇదంతా జరుగుతున్నది. మరి రేపటి తరానికి ఏమిస్తాం? నేటి బాలలే రేపటి పౌరులు అంటారు, రేపటి నాయకులు అంటారు. అసలు నాయకత్వం ఎక్కడదండి? వాళ్ళు వచ్చిదే కదా, బ్రతకడానికి అనుకూలంగా ఉండేటువంటి వాతావరణం ఉంటే కదా, ఈ సమాజంలో ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటే కదా, ఒక మనిషిని మనిషిగా చూడలేటువంటి సమాజంలో పోరాటాలు లేకుండా ఎలా ఉంటాయి? అందుకని అసమానతలు ఉన్నంత వరకు పోరాటాలు ఉంటాయి కదా, ప్రశ్నించాలంటూ ఉంటారు కదా. అది ఉండకూడదంటావు, ఇది చేయకూడదంటావు, ఎట్లా సాధ్యమవుతుంది? అందుకని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి, మావోయిస్టులు రాసినటువంటి లేఖలకు స్పందించి వెంటనే శాంతి చర్చలు జరపాలని ఒక ప్రజా కళాకారులంగా, ప్రజల పక్షాన నిలబడి ఉన్నటువంటి గొంతుకగా, ఇన్నేళ్లుగా ఒక విప్లవ సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళగా మేము కోరుకుంటున్నటువంటి మేము అడుగుతున్నాం. ఏ ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు. ఇటు ఆదివాసీల ప్రాణం పోవద్దు, మావోయిస్టుల ప్రాణం పోవద్దు, పోలీసుల ప్రాణం కూడా పోవద్దు, ఎవరి ప్రాణాలు పోవద్దు. ఎవరి ప్రాణాలు కూడా పోకుండా ఉండాలి అంటే మీరు ముందుగా కాల్పులు ఆపండి. అక్కడి నుంచి మొత్తం కూడా పోలీసు బలగాల్ని వెనక్కి రప్పించండి కర్ణకుట్టల నుంచి. అక్కడ ఇంతకాలం జరిగినటువంటి మానవ హననం మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించండి, శాంతి చర్చలు జరపండి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో మీరు వినండి. ఆ రకంగా ఒక వాతావరణాన్ని కల్పించాల్సిందిగా ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకోసం ఇవాళ కేవలం ఇక్కడ ఒక కొద్ది మందితో మీటింగ్ పెట్టుకున్నామో, మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోయామో అనేది కాకుండా ఎక్కడ గుమికూడినా ఈ చర్చ జరగాలి. మనం నలుగురం కలిసినాము అంటే ఈ విషయమే ప్రస్తావించబడాలి, ఈ విషయం గురించే మాట్లాడుకోవాలి. ఇది చాలా బయట అక్కడ జరుగుతున్నటువంటి చాలా అన్యాయం. అందుకోసం ఒక న్యాయమైనటువంటి డిమాండ్ పైన మనమంతా కూడా ఒక్కటి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమంలో నేను ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాను. కనీసం ఇప్పటికైనా విప్లవ శక్తులన్నీ ఒకటాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ప్రజల్ని గెలిపించాల్సినటువంటి మనమే ఇంకా చీలికలు పేరికలైపోయి విడివిడిగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. అందరూ ఒకటాటి మీదకి రండి, వచ్చి ఐక్యంగా పోరాటాన్ని కొనసాగించండి. అంతేకాదు బయట ఉన్నటువంటి శక్తులను కూడా కలుపుకొని ఒక విశాలమైనటువంటి ప్రాతిపదిక మీద ఒక ఐక్య సంఘటనతోటి ముందుకు పోతే తప్ప ఇప్పుడు వస్తున్నటువంటి పరిణామాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు మనం లేము. అందుకోసం అందరం కూడా ఆలోచించాలని, ఆ దిశగా తప్పనిసరిగా ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా
వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఆలోచిస్తారని నిర్ణయం తీసుకుంటారని వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లనే ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వెంటనే స్పందించాలని, శాంతి చర్చలు జరపాలని, అడవిని ఆదివాసీ బిడ్డల్ని కాపాడుకుంటామని, ఆదివాసీ బిడ్డలకు అండగా ఉన్నటువంటి నక్సలైట్లను కూడా ఏమీ చేయకుండా మీరు వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ.